హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో గీజర్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏదైనా కానీ 10 లీటర్లు అయినా 3 లీటర్లు అయినా 5 లీటర్లు అయినా కొంతవరకు మాత్రం కనెక్షన్ సేమ్ ఇట్లే ఉంటాయి. వేరే కొన్ని కంపెనీలు వేరే ఉంటాయి ఫ్రెండ్స్. ఏవో స్మిత్ అట్లా ఉంటాయి కదా, అవి కొంచెం థర్మోస్టాటర్లు అవి వేరే ఉంటాయి. ఈ చాలా వరకు అయితే ఇప్పుడు నేను చెప్పే కనెక్షన్ సేమ్ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గీజర్ ఫ్రెండ్స్. ఇది గీజర్ కి మామూలుగా ప్లగ్ వస్తుంది కదా, 3 పిన్ టాప్. ఆ ప్లగ్ మనం దీనికి పెడతాం కదా. ఇది వచ్చేసి థర్మోస్టాటర్ ఫ్రెండ్స్. ఇది థర్మోస్టాటర్ అంటే దాని అంతటికి అదే వేడి అయిన తర్వాత ఒక 80-70 అట్లా ఉంటుంది. అంతవరకు వచ్చిన తర్వాత అదే కట్ ఆఫ్ అయిపోతుంది థర్మోస్టాటర్. ఇది రీసెట్ బటన్ అంటారు, ఆటో కట్ ఆఫ్ స్టార్టర్ అంటారు, స్విచ్ అంటారు. ఈ థర్మోస్టాటర్ అంటేనేమో 78 వరకు మనం వేడిని ఎక్కువ పెట్టుకున్న తర్వాత అంతవరకు వచ్చిన తర్వాత ఇది ఆగిపోతుంది. ఒకవేళ ఇదేమైనా ఫెయిల్ అయింది అనుకోండి, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆటో కట్ ఆఫ్ స్టార్టర్ ఉంటుంది కాబట్టి ఇది ఇది రీసెట్ బటన్ ఇట్లా పడిపోతుంది అన్నట్టు. ఇది పని చేయకపోతే ఇది పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఆన్ చేసినప్పుడు మళ్ళీ ఈ బటన్ని మనం ఇది కొత్తది మార్చుకొని ఈ బటన్ ఇట్లా క్లిక్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది. ఇది కాయిల్ ఫ్రెండ్స్. ఇది ఫిలమెంట్ అంటారు. గీజరు 16 amps 20 amps సాకెట్, థర్మోస్టాటర్, ఇది ఆటో స్విచ్, ఆటో కట్ ఆఫ్ స్విచ్, ఇది ఫిలమెంట్. ఈ గీజర్ కి 2 ఇండికేటర్ ఉంటాయి కదా చిన్నవి, అదొకటి రెడ్ ఒకటి, గ్రీన్ ఒకటి. ఫస్ట్ది మామూలుగా ఎత్తు ఫ్రెండ్స్. ఇది రెండోది ఫేస్. ఫేస్ అనేది ఫస్ట్ మనకు గీజర్ దగ్గర ఒక సాకెట్ ఉంటుంది కదా, సాకెట్ పెట్టినప్పుడు ఆ నుంచి అంటే దీంట్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ వైర్ ఉంటుంది కదా, ఈ సాకెట్ 3 పిన్ టాప్ నుంచి వైర్ కి లోపలికి వెళ్తుంది కదా, అప్పుడు ఈ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ నుంచి ఫస్ట్ థర్మోస్టాటర్కి వెళ్తుంది. థర్మోస్టాటర్ లో ఇన్కమింగ్ ఉంటుంది, ఇక్కడ ఇన్కమింగ్ అనుకో, ఇక్కడ అవుట్ గోయింగ్ అని 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్కమింగ్ ఇక్కడ ఇచ్చినాం కదా, నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి అదే ఫేస్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది, 2 టెర్మినల్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇన్కమింగ్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి వెళ్తుంది. థర్మోస్టాటర్ అయిపోయింది, కట్ ఆఫ్ స్టార్టర్ అయిపోయింది కనెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఫిలమెంట్ కు ఒక సైడ్ ఇవ్వాలి, ఒక సైడ్ 2 ఉన్నాయి కదా, ఒక సైడ్ ఫిలమెంట్ కి ఇవ్వాలి. ఫిలమెంట్ ఒక సైడ్ ఇచ్చాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఇది పవర్ ఆన్ అయినప్పుడు, స్విచ్ ఆన్ చేసినప్పుడు పవర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇండికేటర్ ఇది ఫ్రెండ్స్. ఇది ఒకటి పవర్ ఇచ్చినాం కదా ఒకటి. రెండోది ఇది ఎందుకు ఇచ్చినామంటే ఇది వేడి అయిన తర్వాత ఆగిపోతుంది. ఇది మళ్ళీ వేడి అయిపోయిన తర్వాత వేడి అయినాక ఆగిపోతుంది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ గా ఫిలమెంట్ కి వచ్చేసింది. న్యూట్రల్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ ఎన్ఎం రాసి ఉంటుంది న్యూట్రల్, ఇక్కడ ఎల్ఎం రాసి ఉంటుంది లైన్ అన్నట్టు. డైరెక్ట్ 3 పిన్ సాకెట్ కి ఇక్కడికి వచ్చేసింది. ఈ నుంచి ఇండికేటర్లు 2 ఉన్నాయి కదా, దీనికి ఒక ఇండికేటర్ ఒక న్యూట్రల్, ఏ లైట్ కు పడాలన్నా కానీ ఫేస్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. ఈ న్యూట్రల్ వచ్చేసింది. ఇంకో దానికి కూడా న్యూట్రల్ వచ్చేసింది. ఇది ఫిలమెంట్ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ న్యూట్రల్ అనేది సాకెట్ కి వెళ్ళింది, ఇండికేటర్ 2 ఇండికేటర్లకు వెళ్ళింది, ఫిలమెంట్ కి వెళ్ళింది.